హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు టార్గెట్స్ 123. ఈరోజు మనము మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క పుట్టినరోజు. దాని సందర్భంగా మనము ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన పుట్టినరోజు మనము భారతీయ ఏకతా దివస్ జరుపుకుంటాము. సో ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకుంటే ఈ రోజు ప్రత్యేకత ఉంది కాబట్టి ప్రత్యేకమైన రోజు ఆయన గురించి తెలుసుకున్నామంటే మనకు బాగా గుర్తుంటాయి అనమాట. సో మనం సపరేట్గా చదవడం కన్నా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు చదివితే బాగా గుర్తుంటాయి. సో ఆ విధంగా ఈరోజు మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మనం చదువుకుందాము. సో మై నేమ్ ఇస్ మొహమ్మద్ యాసిన్. వెల్కమ్ టు టార్గెట్స్ 123. సో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మనం ఒకసారి తెలుసుకుంటే ఈయన ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇండియా యొక్క మొట్టమొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇండియా పనిచేశారు. టైం పీరియడ్ ఏంటంటే 1947 ఆగస్టు 15 నుంచి 1950 డిసెంబర్ 15 వరకు పనిచేశారు. ఈయన ఈ టైం పీరియడ్లో మోనార్క్ ఎవరంటే రాజు ఎవరున్నారంటే జార్జ్ 6th ఉన్నారు, 6వ జార్జ్ ఉన్నారు. అప్పటిగా ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారనమాట. గవర్నర్ జనరల్ అప్పుడు ఎవరున్నారంటే ఇండియాకు గవర్నర్ జనరల్ లూయిస్ మౌంట్ బాటన్ ఉన్నారు. ఈ లూయిస్ మౌంట్ బాటన్ గారు ఉన్నారు. ఆయన తర్వాత సి రాజగోపాలాచారి అంటే చక్రవర్తి రాజగోపాలాచారి గారు కూడా గవర్నర్ జనరల్గా పనిచేశారు. సో లూయిస్ మౌంట్ బాటన్ గారు 1948 వరకు 1 year వరకు ఉన్నారు. దాని తర్వాత 1950 వరకు సి రాజగోపాలాచారి గారు ఉన్నారనమాట మన యొక్క గవర్నర్ జనరల్. భారతీయ వ్యక్తి ఎవరు గవర్నర్ జనరల్గా ఆఖరిగా ఉన్న వ్యక్తి ఎవరంటే మొట్టమొదటి ఆఖరి వ్యక్తి ఎవరంటే చక్రవర్తి సి రాజగోపాలాచారి. ఈయనని ఇంకో పేరుతో పిలుస్తారు, సి రాజాజీ అని కూడా పిలుస్తారు. సో సి రాజగోపాలాచారి కూడా పిలుస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనము. సో ఇక ఆ ఇండియా యొక్క ఆఖరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే మౌంట్ బాటన్ అని చెప్పాలి. ఓకే, మన మౌంట్ బాటన్ గురించి సి రాజగోపాల్ గారి గురించి మన మోడర్న్ హిస్టరీ చాప్టర్స్లో మోడర్న్ హిస్టరీ వీడియోస్లో మనం చూసాము. ఎవరైనా మోడర్న్ హిస్టరీ వీడియోస్ ఇంకా చూడనటువంటి వాళ్ళందరికీ చూడండి. అవి చూస్తే మీకు సబ్జెక్ట్ మీద మంచి పట్టు వస్తుంది. అండ్ ఇంకా ఏంటంటే ఎవరైనా సరే మన క్లాసెస్ మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా తెలుసుకుంటారు కదా, బయట డబ్బులు కట్టడం కన్నా మన ఛానల్లో మీకు ఫ్రీగా అన్ని అందుబాటులో ఉన్నాయి. బిట్స్ ప్రాక్టీస్ కూడా ఉన్నాయి దాంట్లో. అండ్ ఈయన ఎవరి స్థానాన్ని ఈయన రాలేదు అంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఈయన మొట్టమొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఈయన ఎస్టాబ్లిష్ చేశాడు ఆ పొజిషన్ని. ఓకే, ఈయన అదే టైం పీరియడ్లో సేమ్ టైం పీరియడ్ అంటే 1947 1950 మధ్య కాలంలోనే ఆయన హోమ్ మినిస్టర్ కూడా పనిచేశారనమాట. సో ఈయన హోమ్ మినిస్టర్ పనిచేసే కాలంలో ప్రెసిడెంట్ ఎవరున్నారు? రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. అండ్ గవర్నర్ జనరల్ లూయిస్ మౌంట్ బాటన్ అండ్ సి రాజగోపాలాచారి గారు. ప్రిసైడెడ్ బై అంటే ఈయన ఎవరి స్థానంలో వచ్చారు అని అడిగితే ఈయన ఎవరి స్థానం రాలేదు, ఈయనే ఆ స్థానాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో పొజిషన్ ఎస్టాబ్లిష్డ్ అని పెట్టుకున్నాం సార్. సక్సీడెడ్ బై ఈయన తర్వాత ఎవరు వచ్చారంటే సి రాజగోపాలాచారి గారు వచ్చారనమాట. మనం ఒకసారి ఈయన యొక్క పర్సనల్ డీటెయిల్స్ మనం ఒకసారి చూసి ఈయన ఎక్కడ పుట్టారు, ఎక్కడ చనిపోయారు, ఆయన జీవితం గురించి ఒకసారి మాట్లాడుకుంటే మనం ఈయన పుట్టిందేమో వల్లభాయ్ పటేల్ గారు 1875 అక్టోబర్ 31న పుట్టారు. ఈ అక్టోబర్ 31న మనం భారతీయ ఏకతా దివస్ జరుపుకుంటున్నాము. సో నదియాద్ బాంబే ప్రెసిడెన్సీ బ్రిటిష్ ఇండియాలో అని పుట్టారు. ప్రజెంట్ అది గుజరాత్లో ఉంది. సో నదియాద్ అనే స్థలము ప్రజెంట్ గుజరాత్లో ఉంది. ఈయన గారు 1950 డిసెంబర్ 15న చనిపోయారు. 1950 డిసెంబర్ 15న చనిపోయారు. ఆయన యొక్క వయసు 75 ఏళ్ళు ఉన్నట్టు అన్న వయసులో చనిపోయారు. బాంబేలో చనిపోయారు. సో ప్రస్తుతం బాంబే ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. ఈయన యొక్క చనిపోయే కారణం ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయారు. సో ఆయన ఒక ఇండియన్, ఆయన ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏం ఆయన ఉండలేదు. సో ఇక్కడే పుట్టారు, ఇక్కడే చనిపోయారు. ఆయన యొక్క పార్టీ ఆయన ఉన్నటువంటి ఏ పార్టీలో ఆయన నిలబడి పనిచేశారంటే ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేశారు. ఇంకా మనం చూస్తుంటే ఆయన యొక్క భార్య పేరు జావేర్బన్ పటేల్. ఈమె గారు 1891లో జన్మించి 1909 ఆయన గారు చనిపోయారు. చాలా తొందరగా చనిపోయారు. మన వల్లభాయ్ పటేల్ గారు ఏమో 1950లో చనిపోయారు అనమాట. సో ఈయన గారి యొక్క పిల్లలు మనీబెన్ పటేలు, ధ్యాయభాయ్ పటేలు. సో ఓకే, ఈయన ప్రొఫెషన్ బారిస్టర్ అంటే లాయర్. ఈయన పొలిటీషియన్, ఈయన యాక్టివిస్ట్, ఈయన ఫ్రీడమ్ ఫైటర్. సో ఈయనకి అవార్డ్స్ ఏమైనా ఇచ్చారంటే ఈయనకు భారతరత్న అవార్డు ఇచ్చారు 1991లో ఇచ్చారు. అంటే పోస్ట్మస్లీ అంటే మీనింగ్ ఏంటంటే చనిపోయిన తర్వాత ఇవ్వడం పోస్ట్మస్లీ అంటారు అనమాట. సో ఇంగ్లీష్ పదాలు మీకు తెలుగులో వాళ్ళకి కొద్దిగా గ్రిప్ వస్తే మంచిది అనమాట. రేపు పొద్దున తెలుగులో తప్పులు వస్తే మీరు ఇంగ్లీష్ మీడియంలో కనీసం చూసుకుంటారు. సో అందుకోసం నా క్లాసెస్ దాదాపు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, తెలుగు మీడియంలో ఉంటాయి. సో మనం ఇంకా సర్దార్ వల్లభాయ్ గురించి మాట్లాడుకుంటే ఆయన 1875 అక్టోబర్ 31న జన్మించారు. జన్మించిన స్థలం ఖైరా జిల్లా, గుజరాత్లోని ఖైరా జిల్లా నదియాబాద్ అనే ప్లేస్ జన్మించారు. ఈయన గారి యొక్క బిరుదు భారతదేశ ఉక్కు మనిషి అంటారు అనమాట. ఇంగ్లీష్లో
ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు అనమాట. సో కింగ్ ఆఫ్ ద బారూద్ అనే బిరుదులు వచ్చాయి. ఈ కింగ్ ఆఫ్ ద బారూద్ అనే బిరుదు ఎవరు ఇచ్చారు? గాంధీజీ ఇచ్చారనమాట. కింగ్ ఆఫ్ ద బారూద్, బార్దోలి వీరుడు అని కూడా అంటారనమాట. బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారనమాట. ఎందుకంటే ఈ జర్మనీని ఏకం చేసింది బిస్మార్క్, సో ఇండియాని ఏకం చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అందుకోసమే బిస్మార్క్ ఆఫ్ ఇండియా అంటారు, యూనిఫైయర్ ఆఫ్ ఇండియా అంటారు, ఏకం చేసినట్టు మనిషి. ఈయన గారిని యొక్క మరణం 1950 డిసెంబర్ 15 జరిగింది. ఆయన 1991 భారతరత్న అవార్డు ఇచ్చారు. ఈయన యొక్క పుట్టినరోజు అక్టోబర్ 31 భారతీయ సమైక్యతా దినోత్సవం జరుపుకుంటారు. ఏక్తా దివస్ అంటారు హిందీలో. సో ఈయన గారి యొక్క స్టాట్యూ ఉంది మన ఇండియాలో, మీకు అందరికీ తెలుసు, దాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటారు. ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన స్టాట్యూ అనమాట. సో మనం ఒకసారి మాట్లాడుకుందాం ఇది ఎక్కడదో ఏం కదా అని మాట్లాడుకుందాం. ఇది నర్మదా వ్యాలీ అంటే నర్మదా నది ఒడ్డున ఉంది అనమాట ఇది. సో గుజరాత్ నర్మదా నది ఒడ్డున ఉంది. దీని యొక్క డిజైనర్, ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ యొక్క డిజైనర్ రామ్ వి సుతార్, చాలా చాలా ఇంపార్టెంట్ ఈయన రామ్ వి సుతార్ అనమాట. ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ యొక్క డిజైనర్ అనమాట. సో దీనికి ఈ స్టాట్యూ చేయడానికి వాడుకున్న మెటీరియల్ ఏమి వాడుకున్నా అంటే స్టీల్ ఫ్రేమింగ్ వాడుకున్నారు, రెయిన్ఫోర్స్ బై కాంక్రీట్ అండ్ బ్రాస్ కోటింగ్, కాంక్రీట్ వాడారు, బ్రాస్ కోటింగ్ చేశారు, బ్రాంజ్ క్లేడింగ్ కూడా చేశారనమాట. సో దీని యొక్క హైట్ 182 మీటర్స్ 597 ఫీట్స్, 182 మీటర్లు ఉందంటది ఎత్తు. ఈ స్టాట్యూ ఎత్తు 182 మీటర్లు ఉంది. సో మనం ఇంకా చూసుకుంటే విజిటర్స్ మనకు ఇయర్లీ 2018-19లో 2.8 మిలియన్ విజిటర్స్ అయ్యారంట. దీని యొక్క కట్టడానికి మొట్టమొదటి శంకుస్థాపన చేసింది ఎప్పుడంటే 2013 అక్టోబర్ 31 శంకుస్థాపన చేశారు. దీని యొక్క కంప్లీషన్ 2018 అక్టోబర్ 30 దీని యొక్క కంప్లీట్ అయిందనమాట. దీని ఓపెనింగ్ డేట్ 2018 అక్టోబర్ 31 కంప్లీట్ అయింది, మరుసటి రోజే చేశారనమాట. సో ఈ మ్యాటర్ మొత్తం నేను వికీపీడియా తీసుకున్నాను. సో ఈ మ్యాటర్ మొత్తం నేను వికీపీడియా తీసుకున్నాను. అక్కడ మనకు ఒక అథెంటిక్ సోర్స్ దొరుకుతుంది అనమాట. సో ఇది డెడికేట్ వల్లభాయ్ పటేల్. ఈ స్టాట్యూ యొక్క వెబ్సైట్ statueofunity.in అనే వెబ్సైట్ తీసుకోవచ్చు. ఇది మన గుజరాత్ జిల్లాలో ఎక్కడుందంటే ఇక్కడ ఉంది, ఈ ప్లేస్లో ఉందన్నమాట. సో దాదాపు ఇది మహారాష్ట్రకు బార్డర్లో ఉందన్నమాట. గుజరాత్ మధ్యలో ఏం లేదు, మహారాష్ట్రకి బార్డర్లో ఉంది. సో మీరు చూసుకోవచ్చు, లొకేషన్ గుర్తుండాలి మనకు ఎప్పుడైనా సరే. ఏదైనా చదివేటప్పుడు మన లొకేషన్, దాని యొక్క ప్రత్యేకత ఇవన్నీ మనం తెలుసుకున్నామంటే ఈజీ గుర్తుంటాయి అనమాట. ఇంకా మనం మాట్లాడుకుంటే ఈయన ఎలా చేసినటువంటి బార్దోలి సత్యాగ్రహం చేస్తారు ఈయన. సో ఈయన చేపట్టినటువంటి సంవత్సరం ఏదంటే 1928లో చేపట్టారు. అండ్ ఈయన గారి యొక్క మరో పేరు, ఈ ఉద్యమం యొక్క బార్దోలి సత్యాగ్రహం మరో పేరు ఇది కిసాన్ ఉద్యమం. ఈ నాయకత్వం వహించింది సర్దార్ వల్లభాయ్ పటేల్. ముఖ్య కారణం దీని యొక్క భూమి శిస్తుని పెంచడం ఈ బార్దోలి సత్యాగ్రహం యొక్క ముఖ్య కారణం. గుజరాత్లోని బార్దోలి ప్రాంతంలో 1928లో పంటను సరైన గిట్టుబాటు ధర లభ్యం కాలేదు. గుజరాత్లోని బార్దోలి ప్రాంతంలో 1928లో పంటకు సరైన గిట్టుబాటు ధర లభ్యం కాలేదు. దీనికి కారణం అదే సమయంలో బ్రిటిష్ వారు 22% పన్ను వేశారు. సో ఎటువంటి గిట్టుబాటు ధర కాలేదు, అయినా 22% పన్ను వేస్తే మాకేమొస్తుంది అని దానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేశారన్నమాట. దీనికి కారణం పట్టిదారు మండలి సభ్యులు కళ్యాణ్జీ మెహతా, కున్వర్జీ మెహతా బ్రిటిష్కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉద్యమానికి కళ్యాణ్జీ మెహతా, కున్వర్జీ మెహతా ఇద్దరు కూడా బ్రిటిష్ వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు. తర్వాత వల్లభాయ్ పటేల్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. సో అమెరికా స్వాతంత్ర పోరాటం ఒక నినాదం ఉంది. ఆ నినాదం ఏంటి? నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్, నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అనే నినాదంను వ్యాప్తి చేశారు. సో అమెరికా స్వాతంత్రంలో వాడుకునే నినాదాన్ని ఇక్కడ కూడా వాడరు అనమాట. సో దీనికి భయపడిన బ్రిటిష్ వారు మ్యాక్స్ వెల్డ్ బ్రూమ్స్ఫీల్డ్ అనే కమిటీ వేశారు. సో దీనికి సంబంధించి మేము ఒక కమిటీ వేసి దానికి ఒక నిర్ణయం తీసుకుంటామని ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ పేరే బ్రూమ్స్ఫీల్డ్ కమిటీ అనమాట. ఓకే, మ్యాక్స్ వెల్డ్ బ్రూమ్స్ఫీల్డ్ కమిటీ. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం 22% పన్ను హెచ్చును రద్దు చేయడానికి, శిస్తు వసూలును ఆపివేయడానికి నిర్ణయించింది. సో ఆ కమిటీ ఏం చెప్పిందంటే మేము ఈ సంవత్సరం మేము ఏం తీసుకోవడం లేదు, అంటే శిస్తు ఏం తీసుకోము అని ఆపేసింది అనమాట. ఈ సందర్భంగా గాంధీజీ వల్లభాయ్ పటేల్కు సర్దార్ అనే బిరుదు ఇచ్చారు. సో ఈ సందర్భంగానే గాంధీజీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ అని పిలిచాడు. ఏ ఉద్యమం సందర్భంగా? బార్దోలి ఉద్యమం సందర్భంగానే గాంధీజీ గారు వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ అనే బిరుదు ఇచ్చారు. ఓకే, చూసుకుంటే ఈయన గారు ఏదైనా ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించారా అంటే ఆయన 45వ ఐఎన్సీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 45వ అధ్యక్ష సమావేశం ఎప్పుడు జరిగింది? 1931లో జరిగింది. మనకి 1931 చాలా చాలా ఇంపార్టెంట్, మీకు అందరూ తెలిసే ఉంటుంది. సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అక్కడ సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇది జరగడానికి ఎవరు ఒప్పందం ఇస్తున్నారు? గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగింది. వెళ్ళాలంటే గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగింది. సో
ఈ జరిగిన సమావేశం ఏంటి? కరాచీలో జరిగింది ఈ 45వ సమావేశం. అధ్యక్షులు ఎవరు? వల్లభాయ్ పటేల్ గారు. 1931 మార్చి 5న 20 ఏళ్ల మధ్య కూడినటువంటి 1931 మార్చి 29న సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షులుగా జరిగిన కరాచీ సమావేశం ఆమోదించినది. సో ఏం జరిగిందంటే మన గాంధీ గారు ఇర్విన్కి మధ్య ఒప్పందం జరిగింది. ఎప్పుడు? 1931 మార్చి 5న. ఈ సమావేశానికి 1931 మార్చి 29న 20 రోజుల తర్వాత కరాచీలో కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసి ఆమోదించారనమాట. కాంగ్రెస్ వాళ్ళు ఆమోదించి సరే అందరూ వెళ్ళండి, సెకండ్ కాంగ్రెస్ సమావేశానికి వెళ్ళండి అని గాంధీజీ గారికి ఆమోదం ఇచ్చి పంపించారనమాట. ఇంకా మనం చూసుకుంటే ఈ సమావేశంలోనే ఫండమెంటల్ రైట్స్ అండ్ ఎకనామిక్ పాలసీ రెజల్యూషన్ పాస్ చేశారు 1931లోనే. సో ఫండమెంటల్ రైట్స్ అండ్ ఎకనామిక్ పాలసీ ఎప్పుడు ఆమోదించారంటే 1931 కరాచీ సమావేశం. దాని యొక్క అధ్యక్షులు వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు. ఈ సమావేశంలోనే మన గాంధీ ఇర్విన్ ఒప్పందాన్ని ఆమోదించారు. ఓకే, 1931లో జరిగినటువంటి కరాచీ సమావేశానికి అధ్యక్షత వహించే గాంధీ ఇర్విన్ ఒడంబడికకు తోడ్పడ్డాడు. ఈ భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. భారత రాజ్యాంగ సభ ఉంది కదా, మనం రాజ్యాంగ పరిషత్ అని చదువుతాం. దాంట్లో ఈయన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. అదే ఉప కమిటీ ఎవరు? జేబీ కృపలాని గారు. ప్రాథమిక హక్కులకు ఉప కమిటీ జేబీ కృపలాని గారు. కానీ ఇది ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. భారతదేశానికి మొదటి హోంమంత్రిగా ఆయన బాధ్యత వహించారు. స్వాతంత్రానంతరం 562 సంస్థానాలను భారత్లో విలీనం చేశారు. మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఇండియా ఇలా ఉందనుకోండి, సారీ ఇండియా ఇలా ఉందనుకోండి, తప్పుంటే క్షమించండి. ఇలా ఉందనుకోండి, హైదరాబాద్ ఇక్కడ ఉంది, జునాగఢ్ ఇక్కడ ఉంది, జమ్మూ కాశ్మీర్ ఇక్కడ ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే మేము ఇండియాలో కలపమని చెప్పేశారు. దానికి సంబంధించి ఏం చేశారంటే మన వల్లభాయ్ పటేల్ గారు ఈ 3 సంస్థానాలను ఇండియాలో కలిపేశారనమాట. సో ఈయన అందుకోసం ఏంటంటే యూనిఫైర్ ఆఫ్ ఇండియా, బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని అంటారనమాట. సో ఈయన యొక్క సంస్థానాలకి జేఎన్ చౌదరి నేతృత్వంలో ఒక మిలిటరీని పంపించేసి అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ ఇండియాలో కలిపేశారు. సో హైదరాబాద్ ఎప్పుడు విలీనం అయిందంటే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయింది. ఓకే, మనం జేవీపీ కమిటీ గురించి మీకు తెలిసే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి జేవీపీ కమిటీలో సభ్యులు ఎవరు ఉంటాయి? జే అంటే జవహర్లాల్ నెహ్రూ, వి అంటే వల్లభాయ్ పటేల్, పి అంటే పట్టాభి సీతారామయ్య గారు. సో జేవీపీ కమిటీ ఏర్పడింది. సో జేవీపీ కమిటీ ఏంటి? భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అనే ప్రాతిపదికన జేవీపీ కమిటీ వచ్చిందనమాట. సో ఈ జేవీపీ కమిటీ కన్నా ముందు ఏమైనా కమిటీస్ వచ్చాయా? దీని తర్వాత ఏమైనా కమిటీస్ వచ్చాయా? అంటే ఈ కమిటీ వల్లనే ఏమైనా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందా అనే క్వశ్చన్ వస్తా మనం వేసుకుంటే మాట్లాడుకుందాం. వస్తా మనం ఫస్ట్ సంస్థాన విలీనం అంతా అయిపోయింది. అదే హైదరాబాద్, జునాగఢ్, జమ్మూ కాశ్మీర్ యొక్క సంస్థ విలీనం మొత్తం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత థార్ కమిటీ వేశారు. థార్ కమిటీ 1948లో వేశారు. థార్ కమిటీ ఈ 1948 కమిటీ థార్ కమిటీ ఏం చెప్పిందంటే లింగ్విస్టిక్ ప్రావిన్స్ కమిషన్ అంటారు దీన్ని. ఇది భాషాపరంగా కాకుండా పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగాలని చేసిందన్నమాట. సో థార్ కమిటీ ఏం చెప్పిందంటే రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణ ఏం జరగాలి? ఒక పరిపాలనా సౌలభ్యం కోసం జరగాలే కానీ భాష ప్రాతిపదికన జరగకూడదని థార్ కమిటీ చెప్పిందనమాట. సో ఈ కమిటీ తర్వాత జేవీపీ కమిటీ వచ్చింది. ఇంకా రాష్ట్రాల నుంచి బాగా వ్యతిరేకత వచ్చింది. ఎంతైనా పట్టాభి సీతారామయ్య మనవాడే కదా, ఆంధ్ర వ్యక్తే కదా. సో ఈయన పట్టాభి సీతారామయ్య ఆంధ్ర బ్యాంక్ ఉంది కదా, ఆంధ్ర బ్యాంక్ స్థాపించింది ఈ పట్టాభి సీతారామయ్య గారే. సో ఆంధ్రవాడు కాబట్టి పై సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వెళ్ళి మనం కమిటీ వేసుకొని మాకు ప్రత్యేక లింగ్విస్టిక్ మాకు ఒక రాష్ట్రం ఏర్పాటు చేయండి అని చెప్తే అప్పుడు వీళ్ళు జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ గారు, పట్టాభి సీతారామయ్య గారు కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఇది 1948 డిసెంబర్లో ఏర్పాటయ్యి 1949 ఏప్రిల్లో కమిటీ సమర్పించింది. సో ఈ కమిటీ కూడా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు వ్యతిరేకించింది. జేపీ కమిటీ కూడా వ్యతిరేకించింది. ఇంకా దీంతో 1953లో ఫజల్ అలీ కమిషన్ వేశారు.
ఫజల్ అలీ కమిషన్ వేశారు. ఈ ఫజల్ అలీ కమిషన్ ఏం చెప్పిందంటే ఒక భాష ఒక రాష్ట్రం దాన్ని వ్యతిరేకించింది. కానీ రాష్ట్రాలు ఏర్పాటు చేయాలంటే కొన్ని కండిషన్ చెప్పిందంటే, అంటే దేశ ఐక్యత, వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడాలంటే మనకు రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని సో ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఫజల్ అలీ కమిషన్ రావడానికి కూడా అప్పటికప్పుడు కారణం ఎవరంటే మన పొట్టి శ్రీరాములు కారణం అనమాట. సో ఆయన గారు 53 రోజులు నిరాహార దీక్ష చేసి ఏం తినకుండా ఆయన చనిపోవడంతో ఈ కమిటీ అప్పటికప్పుడు ఫజల్ అలీ కమిషన్ వేసి ఒక రాష్ట్రాన్ని మనం 1953 అక్టోబర్ 1న మనం సాధించుకున్నాము. 1953 అక్టోబర్ 1న మనం ఆంధ్ర రాయలసీమ ఏర్పడి మనం ఆంధ్రాని ఏర్పాటు చేసుకున్నాం. అండ్ 1956 నవంబర్ 1న మనం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకున్నాము. మీకు అందరు తెలిసే ఉంటుంది, ఆంధ్ర తెలంగాణ రాయలసీమ 3 కలిస్తేనే ఆంధ్రప్రదేశ్ అయింది. మనం 2014 జూన్ 2న మనం విడిపోయాం. ఇంకా మనం చూసుకుంటే సో మనం మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మనం మొత్తం డిస్కస్ చేసాము. మనం ఇంకా మీరు ఒకసారి చూసుకున్నారంటే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము మీకు ఏ వీడియో పెట్టినా మేము మీకు తొందరగా వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్లు క్లాసులు చాలా ఎక్కువ అవుతున్నాయి. నేను నోటిఫికేషన్ చేస్తున్నాను. మీ దగ్గర తొందరగా చేరాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు తెలుసు అనమాట. సో ఇలా ఉంటాయి మా సబ్స్క్రైబ్ అనమాట. ఇక్కడ నొక్కితే ఈ విధంగా వస్తాయన్నమాట, బ్లాక్ అయిపోతాయి. సో ఇక్కడ ఈ బెల్ ఐకాన్ మీద నొక్కినారంటే మీరు ఈ విధంగా ఆల్ పర్సనలైజ్ నన్ను అని వస్తుంది. సో ఆల్ మీద నొక్కండి. ఆల్ మీద నొక్కితే ఇలా బ్లూ కలర్లో మొత్తం ఆల్ మారిపోతుంది. సో నేను మీకు పెట్టే ప్రతి నోటిఫికేషన్ నేను గ్రూప్ 1 మన రిజల్ట్ వచ్చాయి అన్నీ పెడుతున్నాను. సో మీకు అది తిరగడం లేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు తొందరగా అర్థమవుతుంది అనమాట. అండ్ మన క్లాసెస్ మనం ఆల్రెడీ మోడర్న్ హిస్టరీ అన్ని క్లాసెస్ అయిపోయినాయి అనమాట. మీరు చూసుకోవచ్చు, అన్ని ఫ్రీగానే అందుబాటులో ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, బయట చాలామంది అమ్ముతున్నారు. నాకైతే అలా ఇష్టం లేదు, నేను కూడా కష్టపడి పైకి వచ్చినవాడిని. సో మీరు దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ. సో మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ అండ్ దయచేసి షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ అన్నీ మీరు జాయిన్ అయిపోండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మీరు జాయిన్ అయిపోయి అక్కడ మీరు డిస్కషన్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.